ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. స్టార్స్ చెక్లు చెల్లుబాటు కాలేదు. చెక్లపైనే డిఈఓ అలాగే ఎంఈఓల సంతకాలు సరిపోలేదని బ్యాంక్ అధికారులు తిప్పి పంపేశారు. బ్యాంకుల నుంచి విద్యాశాఖ కార్యాలయాలకు వచ్చారు విద్యార్థుల వద్ద చల్లని చెక్లు తీసుకుని పంపేశారు అధికారులు. మంత్రి లోకేష్ ఇచ్చిన చెక్లు చెల్లుబాటు కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలు నెలకొంది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ ఇస్తారు. యుగంధర్ చెప్పండి. సో చల్లని చెక్కులు ఇచ్చిన లోకేష్ని ఏమంటున్నారు విద్యార్థులు, అలాగే బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ నెల 9వ తేదీన విద్యాశాఖ మంత్రి లోకేష్ పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతిభావంతులైన విద్యార్థులకి షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ తో 90 మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 20,000 రూపాయలు చెక్కుల్ని అందజేశారు. అయితే ఈ చెక్కుల పైన సంతకాలు చేసినటువంటి డిఈఓ గాని ఎంఈఓ గాని ఆ సంతకాలు సరిపోలేదని ఆ చెక్కులన్నీ కూడాను బ్యాంక్ అధికారులు తిప్పి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులైనటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులందరూ కూడాను విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. డిఈఓ శాఖ కార్యాలయం చేరుకున్న తర్వాత ఈ చెక్కులన్నింటినీ కూడాను విద్యాశాఖ అధికారులు తిరిగి తీసుకున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా బ్యాంకులో నగదు డ్రా చేసి ఇవ్వటం కానీ లేదంటే వేరే చెల్లుబాటు అయ్యే చెక్కులు కానీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇంకా ఈ ప్రాసెస్ అంతా నడుస్తోంది. స్వయంగా మంత్రి లోకేష్ ఇచ్చినటువంటి చెక్కులే చెల్లుబాటు కాకపోవడంతో ఈ విద్యార్థులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఇలా అయితే ఎలా, అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు, ఇచ్చేటప్పుడు చెక్కులు ఇచ్చేటప్పుడు అవి సరైనటువంటి అకౌంట్ ఉందా లేదా, లేకపోతే సంతకం చేసినటువంటి వాళ్ళు సక్రమమా కాదా అనేటువంటిది కూడా చూడకుండా ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంలో చెక్కులు అందజేయడం ఎట్లా అందజేశారని చెప్పి మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హరి, ఓకే, ఆల్రైట్ యుగంధర్.